ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఏకాదశంలో అధిక గ్రహాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏకాదశంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా లాభాలను ఇస్తాయి యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా. కాబట్టి మీరు గతంలో ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ పక్షంలో కొంతవరకు సమకూరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ లగ్నంలో గురువు ఉన్నాడు, లాభాధిపతి, అందులో ఎటువంటి సందేహం లేదు. దానివల్ల ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని ఏవైతే మీరు గతంలో అనుకున్నవి కాస్త ముందుకు కదలడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో, కుటుంబంలో కుజుడు ఉన్నందుకు కాస్త ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కుజగ్రహం ఉన్నందుకు. సో 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో ఆ యొక్క స్ట్రెస్ తగ్గాలి అంటే కాస్త ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం కానీ, గోవులకు కాస్త క్యారెట్స్ పెట్టడం కానీ, కందులు దానంగా ఇవ్వడం కానీ ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే మీరు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని ప్రాపర్టీ కారకుడైనటువంటి రవి కాస్త రాహుతో కలిసి ఉన్నాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఇది కొంచెం ఏంటంటే మీకు ప్రాపర్టీ పరంగా చూసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే రాహుతో కలిసి ఉన్నందుకు మీరు ఏదైనా బయట దేశాలకు వెళ్ళి అక్కడ చదువుదాము అనేటువంటి చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి మీకు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం, ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా 1-4 సార్లు ఆలోచించి ప్లానింగ్ చేయండి. పంచమంలో ఉండే కేతు తొందరపాటు నిర్ణయాలు, ఒక రకమైనటువంటి అగ్రెసివ్ నేచర్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2వ స్థానంలో సప్తమాధిపతి 2వ స్థానంలో ఉన్నందుకు జీవిత భాగస్వామి మూలంగా, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల మూలంగా ఏమైనా తెలియని కొన్ని ఘర్షణ వాతావరణాల్లో వస్తాయి. గతంతో పోల్చుకుంటే ఈ యొక్క పక్షంలో కొంతవరకు మీకు ఫలితాలు ఎలా అంటే కెరియర్ సంబంధించిన విషయంలో కానీ, అందులో ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ చాలా 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 పాజిటివ్గా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కాస్త బంధువర్గం వారిని ట్రై చేయండి. కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎక్కువ ఆలస్యం అవుతున్నటువంటి వారు కాస్త గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలని లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ, అదేవిధంగా గణపతి ఆరాధన చేయండి. మీరు అనుకున్న సంకల్పం ప్రతిదీ కూడా నెరవేరుతుంది.